రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. 2 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో హరిత ఫేస్ టు ఫేస్. కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే రానున్న 3 రోజుల వరకు వెదర్ ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద కొంత లేట్ అయినా కూడా ఈ మనకు జూలైలో మంచి వర్షాలు పడుతున్నాయి. ప్రజెంట్ ఎట్లా ఉంది వెదర్ కండిషన్, ఫోర్కాస్ట్ ఏం చెప్తోంది? మనకి మాన్సూన్స్ తొందరగా ప్రవేశించిన తర్వాత ఇనిషియల్ ఫేజ్లో కొన్ని వర్షాలు పడిన తర్వాత ఇంచుమించు 40 నుంచి 45 రోజులు మనకి కొంచెం గ్యాప్ రావడం చూసాము. ఈ గ్యాప్లో ఏంటంటే మనకి చెదురుమదురుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం తప్పించి కంటిన్యూస్గా హెవీ రైన్స్, వెరీ హెవీ రైన్స్ పడలేదు. దీనికి కారణం మనకి దగ్గరలో ఉన్న సముద్ర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సినాప్టిక్ ఫీచర్స్ అంటాం మనం, అంటే ఉపరితల ఆవర్తనం కానీ అల్పపీడనం కానీ ఏమీ ఏర్పడలేదు. అందువల్ల ఇంచుమించు 40-45 రోజులు మాన్సూన్ మిగిలిన ఉత్తర భారతదేశంలోనూ అలాగే పశ్చిమ కోస్తా తీరంలోనూ చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు కరువయ్యాయి. అయితే గత 5-6 రోజుల క్రితం మనకి మంచి అనుకూలమైన సినాప్టిక్ ఫీచర్స్, ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడింది. అలాగే ద్రోణి ఒకటి ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా ఆ అల్పపీడన ఆ ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగింది. ఈ రెండిటి వల్ల మనకి చాలా అనుకూల పరిస్థితులు అయినందున మనకి తెలంగాణ వ్యాప్తంగా గత 5-6 రోజులు విస్తృతంగా వర్షాలు పడినాయి. కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఒక 2 జిల్లాల్లోనూ, అతి భారీ వర్షాలు చాలా జిల్లాల్లోనూ, మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు 5-6 సెంటీమీటర్ల వరకు కూడా మనం వర్షపాతం రికార్డ్ అయిందండి. ఓకే సార్, రానున్న 3 రోజుల వరకు ఏ జిల్లాల మీద ఈ వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతము తెలంగాణ మీద ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం ఎట్లా ఉండబోతుంది? మనకి ఈ అనుకూలంగా ఉన్న ఈ 2 సినాప్టిక్ ఫీచర్స్ కూడా నెమ్మదిగా ఇప్పుడు ప్రస్తుతం వీకెండ్ అవుతున్నాయండి. అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం వెళ్ళి మనకి ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అంటే మనకి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. ఆ వాయుగుండంతో ఇది విలీనం అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఒక ద్రోణి ఒకటి ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతం నుండి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతుంది. దీనివల్ల ఏంటంటే నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మటుకు దీని ప్రభావం ఈరోజు రేపు ఉంటుంది. అందుకని ఈరోజు రేపు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్, అంటే హెవీ రెయిన్ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని ఈ రోజు రేపు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఓకే సార్, అంటే ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఏ జిల్లాల్లో ఎంత మేర అధిక వర్షపాతం నమోదైంది? మనకి అత్యధికంగా ములుగు జిల్లాలో 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షం, అంటే 20 సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయిందండి. ఒక రోజు 22 సెంటీమీటర్లు, మరొక రోజు 21 సెంటీమీటర్లు ములుగు జిల్లాలో రికార్డ్ అయింది. కుమరంభీం జిల్లాలో ఒక రోజు 24 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. 24 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో అతి భారీ వర్షం, అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం రికార్డ్ అయింది. వీటన్నిటి వల్ల మనకి ఈ వర్షాలు ప్రారంభం కాకముందు అరౌండ్ జూలై 18th, 19th నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లోటు 28% ఉన్న లోటు ఈ రోజుకి మనకి 5% తగ్గిపోయింది. 5% అంటే మనకి ఇంచుమించు -22 +20 మనం నార్మల్గానే భావిస్తాము. సో ఈ రోజుకి మనకి నార్మల్ వర్షపాతానికి చేరుకుంది. అయితే కొన్ని జిల్లాల్లో మటుకు ఇంకా 30% వరకు లోటు ఉంది. ముఖ్యంగా మన సిటీలోని మెడ్చల్, మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్ జిల్లాల్లో 31-32% వరకు లోటు ఉంది. అయితే రంగారెడ్డి జిల్లాలో చాలా వరకు లోటు తగ్గి ఓన్లీ 3% లోటు ఉందండి ఈ రోజు వరకు. అంటే ఇప్పుడు అల్పపీడనాలు, ద్రోణులు జూలై ఎండింగ్ కల్లా మనకు ఆ ప్రభావం కనిపించింది. రానున్న రోజుల్లో అంటే ఆగస్టులో కావచ్చు, సెప్టెంబర్లో కావచ్చు, మళ్ళీ వర్షాలు తీవ్రత ఎట్లా ఉండే అవకాశం ఉండొచ్చు? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ప్రతి నెల ఇలాంటివి ఫీచర్స్ నార్మల్గా 2-3 రావడం మామూలు పరిస్థితి అండి. అయితే మనకి ఈసారి ఏంటంటే ఒక ప్రత్యేక పరిస్థితి వల్ల 40-45 రోజులు మనకు అటువంటివి ఏమీ ఏర్పడలేదు. అయితే ప్రతి నెల
నార్మల్ గా 3-4 సిస్టమ్స్ ఇద్దరు ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఇటువంటివి ఏర్పడటము, వాటి ద్వారా ఒక 4-5 రోజులు మంచి వెట్ స్పెల్ బాగా హెవీ రెయిన్ ఫాల్ పడడము, ఆ తర్వాత కొంచెం బ్రేక్ రావడము, ఇది నార్మల్ గా కొనసాగుతుంది. అయితే మనం ఇప్పుడు రివైవ్ అయింది, మనకి ఈ 4-5 రోజులు మంచి వర్షాలు పడ్డాయి, దీని ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులు డ్రై స్పెల్ కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్కి కొంచెం బాగా మళ్ళీ ఏదైనా సిస్టమ్ వస్తే మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది ప్రెసెంట్ తెలంగాణ లేటెస్ట్ వెదర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్ తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.